కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల యొక్క గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వాళ్ళు పనిచేసే విధంగా తగు చర్యలు చేపడతాం మేము వచ్చిన తర్వాత అని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి వాళ్ళ ఉద్దేశంలో గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేస్తాము అంటే వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, ఏ విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి భయపడి మనం చెప్పిన విధంగా పని చేయించుకోవాలి అనేటువంటి నెపంతో కూటమి ప్రభుత్వం ఈ రోజున పనిచేస్తూ ఉండేది అని దాన్ని చెప్పడానికి నిదర్శనం నిన్న మరి ప్రభుత్వం విడుదల చేసినటువంటి 1426 నిన్న డేట్తో విడుదల చేసినటువంటి ఈ యొక్క జీవో. ఈ జీవో ఉద్యోగుల్ని వాళ్ళ ప్రభుత్వం చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళ చెప్పిన విధంగా ప్రభుత్వానికి తాబేదారులాగా పనిచేసే విధంగా ఉండాలనేటువంటి నెపంతో ఈ జీవోను ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. దీన్ని
గెజెటెడ్ అధికారులందరినీ కూడా ఈ అగ్రీడ్ లిస్ట్ సిస్టంలోకి తీసుకొస్తున్నామని చెప్పి జీవోను విడుదల చేసిన తరిమిళ నాట్ ఓన్లీ గెజెటెడ్ అధికారులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వర్కింగ్ కమ్యూనిటీ అంతా కూడా, ఉద్యోగులు, టీచర్లు, మరి గెజిటెడ్ అధికారులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఈ యొక్క ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈ యొక్క జీవో విడుదల చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎక్కడో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఎక్కడైతే దేశాన్ని కాపాడవలసి ఉంటుందో, రక్షణ సంస్థల్లో పనిచేస్తుంటారో, అత్యంత కీలకమైనటువంటి పదవుల్లో పనిచేస్తుంటారో వాళ్ళు ఈ యొక్క మెసేజ్ని ఏదైనా ఈ దేశం నుంచి ఇతర దేశాలకో లేకపోతే ఎవరికైనా చేరవేస్తారనేటువంటి నెపంతో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క సిస్టాన్ని తీసుకొచ్చిందో ఆ సిస్టాన్ని ఇక్కడ కోట్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్లో నీకు రాష్ట్రంలో అలాంటి సమస్యలు ఏమన్నా ఉంటాయా? ఇక్కడి నుంచి వేరే దేశాలకు చేరవేయడము లేకపోతే ఇలాంటి, అలా కాకుండా ప్రతి ఒక్క గెజిటెడ్ అధికారికి కూడా ఈ అనుమానపుతో నిఘాలోకి తీసుకొచ్చి వాళ్ళని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనేటువంటి యొక్క ప్రభుత్వ మొండి వైఖరిని నేను ఖండిస్తా ఉన్నా. అయితే స్పెషల్గా ఈ గెజిటెడ్ అధికారుల్ని ఈ అగ్రీడ్ లిస్ట్ అనే దాంట్లో ఒక లిస్టు తయారు చేస్తుందట ప్రభుత్వం. వాళ్ళ మీద ఎప్పుడూ ఒక నిఘా పెడుతుందట. అసలుకి ఏంటి, ఎక్కడ పోతున్నది ప్రభుత్వం? ఆల్రెడీ చూస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభుత్వం కొన్ని వాళ్ళకు కావాల్సినటువంటి డిపార్ట్మెంట్స్లో వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి అధికారులతో తప్పుడు పనులు చేయిస్తూ ఉన్నారు. అధికారులు భయపడుతూ ఉంటారు ప్రభుత్వానికి. ఎందుకంటే ఎక్కడ మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారో, ఏ కేసులలో మమ్మల్ని ఇరికిస్తారో అనేటువంటి ఆ యొక్క భయాన్ని ప్రభుత్వం సొమ్ము చేసుకుని రాజకీయంగా వీళ్ళు పనులు పబ్బం గడుపుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈ సందర్భంగా. ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా సోషల్ మీడియా కేసులు, పోలీస్ అధికారులను భయభ్రాంతులకు గురి చేసి రూల్స్కి వ్యతిరేకంగా ఒక పక్క హైకోర్టు ఇలాంటి సెక్షన్లు పెట్టకూడదని చెప్పినప్పటికీ పోలీస్ అధికారులతో తప్పులు చేయించుతూ, లేకపోతే మిమ్మల్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, మీ మీద చర్యలు తీసుకుంటామని భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ రోజున అమాయకులైనటువంటి వారి మీద కేసులు పెడుతూ ఇబ్బందులు పెడతా ఉన్నారు. అలాగే అన్ని శాఖలలో కూడా చేయాలనేటువంటి నెపంతో ఈ రోజున ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఈ యొక్క 1426వ జీవోను ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ముఖ్యమంత్రి గారికి అభద్రతాభావం? ఉద్యోగులంటే ప్రభుత్వంలో ఒక భాగమే కదా. అయినప్పటికీ కూడా మీరు అనుమానంతో వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ
రకరకాలైనటువంటి ఎత్తుగడలు వేస్తూ అధికారుల మీద పెత్తనం చెలాయిస్తూ వాళ్ళ యొక్క అధికారుల యొక్క ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళని ఎక్కడైతే అధికారి వీళ్ళకి నచ్చలేదో వాళ్ళ మీద రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. తెప్పించుకుని వాళ్ళ మీద చర్యలు. దూర ప్రాంతాలకు మరి ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకపోతే వాళ్ళని ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? రకరకాలైనటువంటిది అక్కడ ఆల్రెడీ దెర్ ఈస్ ద డిపార్ట్మెంట్స్, ది కన్సర్న్ డిపార్ట్మెంట్ విల్ టేక్ యాక్షన్స్ అగైన్స్ ద పర్సన్స్. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక పక్క ఏసీబీ ఉంది, ఒక పక్క విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి డిపార్ట్మెంట్స్. అయితే మరలా భయభ్రాంతులకు గురి చేసే విధంగా జిఏడి విల్ ప్రిపేర్ ద లిస్ట్ అంట. జిఏడి ఒక లిస్ట్ తయారు చేసి ఏసీబీ వాళ్ళ సపోర్ట్తోనూ విజిలెన్స్ వారి యొక్క సపోర్ట్తోనూ ఆ లిస్టులు తయారు చేసి జిఏడి దానికి నోడల్ అథారిటీ ఉంటుందట. ఒకటే అండి, దీనికి ఏమీ లేదు. ఆఫీసర్లు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు, రూల్స్ ప్రకారంగా పనిచేస్తున్నారు. అలా కాదు, వాళ్ళు మా పార్టీకి అనుకూలంగా పనిచేయాలి, మా పార్టీ వ్యక్తుల్లాగా పనిచేయాలనేటువంటి నెపంతో ఈ జీవో తీసుకొచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంతకాలం నుండి ఉంటే ఇప్పుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఉద్యోగులు తప్పు చేస్తే ఏ విధంగా చర్యలు తీసుకోవాలని రూల్స్ ఉన్నాయి, కాండక్ట్ రూల్స్ ఉన్నాయి, సిసిఆర్ రూల్స్ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి మాన్యువల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, ఉద్యోగస్తులకి అన్ని రూల్స్, గెజిటెడ్ అధికారులకు సంబంధించిన రూల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే వాళ్ళ మీద వచ్చినటువంటి పిటిషన్లు, లేకపోతే వాడు ఏ విధంగా ఆ అధికారి పనిచేస్తున్నాడు, ఇవన్నీ కూడా వాళ్ళ మీద కావాలని, అంటే మీరు చెప్పినట్టు చేయకపోతే వాళ్ళ మీద రిపోర్టు అగనిస్ట్గా వస్తుంది. అయితే ఈ రోజున ఉద్యోగ వర్గం అంతా నిన్నటి నుంచి చాలామంది ఏంటి జీవో ఎక్కడా లేనటువంటి విధంగా ఇదేంటి, వాళ్ళ యొక్క ప్రవర్తన మీద, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మీద కూడా వాళ్ళు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఉన్నాయండి ఆల్రెడీ. అంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి, ఇదిగో నీ విధంగా లగ్జరీగా బతుకుతున్నావు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులన్నీ మన మీద కేసు పెడతారు రేపు ప్రభుత్వం చెప్పినట్టు చేయకపోతే. లేకపోతే ఇగో నువ్వు ఒక వెహికల్ కొనుక్కుంటే, నువ్వు లగ్జరీగా వెహికల్ కొనుక్కోవడానికి నీకెక్కడ డబ్బు వచ్చింది అంటారు. వాళ్ళు తినకో వాళ్ళ యొక్క శాలరీస్లో పొదుపు చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి పొలాలో లేకపోతే అక్కడ వచ్చేటువంటి ఆదాయంతోనో ఏదో ఒక జమ చేసుకొని ఏదన్నా కొనుక్కుంటే కూడా అది తప్పు చేసి కొనుక్కున్నట్టేనా? అంటే ఇవన్నీ కూడా ఆ విధంగా చేయడానికి మరి
భయపెట్టడానికి తీసుకొచ్చినటువంటి జీవోగా నేను ఈ సందర్భంగా దీన్ని చెబుతూ ఉన్నాను. ఏవైనా కానీ ఈ యొక్క జీవోలో తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ రూల్స్ ఆర్ దేర్. ఏండ్ల తరబడి దాని మీద బేస్ చేసుకుని ఉద్యోగస్తుల మీద ఎవరైనా తప్పు చేస్తే, లేకపోతే సరిగ్గా పనిచేయకపోయినా, లేకపోతే అవినీతి చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇలాంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ జీవో తీసుకురావడం చాలా అన్యాయం. ప్రభుత్వం చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే అధికారులను చూస్తూ ఉంది. దానికి ఏ అధికారి కూడా మరి కోఆపరేట్ చేయడం. ఎందుకంటే రూల్ ప్రకారంగా పనిచేయమంటే చేస్తారే తప్ప రూల్స్కి వ్యతిరేకంగా అన్ని శాఖల్లో చేయరు. ఏదో కొన్ని శాఖల్లో మీకు అనుకూలంగా చేస్తున్నారు, మీరు చెప్పినట్టుగా తప్పు చెప్పినా కూడా చేస్తున్నారు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా మరి అధికారులు రూల్సే పనిచేస్తారు. వాళ్ళు ఉద్యోగులకు వచ్చిన రోజే వాళ్ళు దానికి నిబద్ధతతో ఉండే విధంగా ఒక అలవాటు ప్రకారంగా, ఒక సిస్టమ్ ప్రకారంగా ఉద్యోగులంతా కూడా పనిచేస్తుంటారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. మరి ఏదేమైనా కూడా ఈ యొక్క కంప్లైంట్స్, డౌట్స్ కూడా ఏదైనా వాళ్ళ మీద సస్పిషన్ ఉన్నా కూడా వాళ్ళని ఆ లిస్టులో ఇంక్లూడ్ చేయమని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ కూడా చాలా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసమే అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఉద్యోగ వర్గానికి మరి వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున రాష్ట్రంలో ప్రైవేటైజేషన్. మరి ఎక్కడైనా కానీ ప్రైవేటీ ఉంటే ప్రభుత్వంలో కలుపుతారు. కానీ ఎందుకు ఈ ప్రైవేటైజేషన్ వైపు మరి ఈ ముఖ్యమంత్రి గారు ఇంత ఆసక్తి చూపుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ రోజున రాష్ట్రంలో చూస్తున్నాం, ఒక పక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అంటారు, ఒక పక్కన పోర్ట్లు ప్రైవేటైజేషన్ అంటారు, ఒక పక్కన హార్బర్స్ ప్రైవేటైజేషన్ అంటారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చూస్తూ ఉంటే నిన్నటికి నిన్న ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ, అంటే ఇంతకుముందు ఉన్నటువంటి కార్పొరేషన్ని ప్రభుత్వంలో కలిపితే, ఇంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వంలో విలీనం చేస్తే, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళా తిరిగి ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే మరి ఈ రోజున కొన్ని బస్ డిపోలను కూడా ప్రైవేట్ పరం చేయడం, వాళ్ళకి అప్పగించడం, ఒక వన్ బై వన్ ప్రైవేటైజేషన్లోకి ఆర్టీసీని కూడా తీసుకుపోయేటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న క్యాబినెట్లో డిస్కస్ చేసి ఆంధ్రప్రదేశ్లో సిస్టమేటిక్గా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ చాలా ఆదాయాన్ని కూడా మన రాష్ట్రానికి సంపాదించి పెడుతున్నటువంటి శాఖల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్. ఆ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో కూడా ప్రైవేటైజేషన్ ఎక్కడ పోతున్నారండి ప్రభుత్వం? నాకు అర్థం కావట్లే.
ప్రతి ఒక్కటి ప్రైవేటైజేషనే. ప్రతి జిల్లాలో ఒక పాస్పోర్ట్కి ఏదైతే తత్కాల్ మరి సేవా కేంద్రాలను ఉంటాయో ఆ యొక్క పాస్పోర్ట్ సేవా కేంద్రాలని, అలాగే రిజిస్ట్రేషన్ స్టాంప్స్ కూడా సేవా కేంద్రాలట. వాట్ ఈస్ ద నెసెసిటీ? ఏం అవసరం ఉంది అని చెప్పి అడుగుతున్నా. రిజిస్ట్రేషన్లు ఏమైనా సక్రమంగా జరగట్లేదా? అక్కడ ప్రైవేటైజేషన్. ఆ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి జిల్లాలో ఒక్కొక్క ఈ రోజున 295 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ప్రతి ఒక్క దాదాపుగా మండల పెద్ద మండల కేంద్రాల్లోనూ అక్కడ ఇక్కడ అన్ని కలుపుకుంటే 295 ఉన్నాయి. అయితే ఈ రోజున ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక సేవా కేంద్రం అట. అక్కడ ఒక సబ్ రిజిస్టర్ ఉంటారంట. మిగతా వాళ్ళంతా ప్రైవేటైజేషన్, మొత్తం కలెక్షను, డాక్యుమెంటేషను, రెవెన్యూ అంతా అక్కడ కట్టడం చేయడం అంతా కూడా మొత్తం ప్రైవేటు వ్యక్తులతో చేయిస్తారట. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది సిస్టమ్. డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి సహాయపడతా ఉన్నారు. సిస్టమేటిక్గా డాక్యుమెంట్స్ తయారు చేస్తే దాన్ని మన వాళ్ళు వెరిఫై చేసి ఒక సిస్టమేటిక్గా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. అయితే దాన్ని కాదని చెప్పేసి రిజిస్ట్రేషన్ కూడా ప్రైవేట్ పరం చేసి ఆ యొక్క డాక్యుమెంట్ రైటర్స్ దాదాపు 1,00,000 మంది అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు అంతా కూడా ఉద్యోగం కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు 2 రోజుల నుంచి రోడ్డు మీద పడి వాళ్ళు సమ్మెలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరికైనా ఉపాధి అవకాశం కల్పిస్తారా? లేకపోతే ఉన్నటువంటి ఉద్యోగాలు ఊడగొట్టి రోడ్డు మీద పడండి, మాకొచ్చే కమిషన్ల కోసం మేము ఏదైనా చేస్తాం, కానీ ప్రభుత్వం ఎటు పోయినా మాకేమి పర్లేదు, ప్రజలు ఎటు పోయినా కూడా మాకేమి ఇబ్బంది లేదు అని చెప్పేసి. ఏదైనా ఒక డాక్యుమెంట్లో తప్పు జరిగితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? ప్రైవేటు వ్యక్తులు రెస్పాన్సిబుల్ ఉంటారా? ప్రజలకు, రైతులకు రేపు రిజిస్ట్రేషన్లో తప్పులు జరిగితే, డాక్యుమెంటేషన్లో తప్పు జరిగితే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ విధంగా ప్రభుత్వం ఏదైతే ఆలోచనతో ఈ 1426 జీవో తీసుకొచ్చిందో దానికి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గెజిటెడ్ అధికారి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఉద్యోగస్తుల్ని ప్రభుత్వము ఒక చెప్పు చేతల్లో పెట్టుకొని ఒక డిక్టేటర్ లాగా మేమే చెప్తే అదే చేయాలా అనేటువంటి నెపంతో ఈ జీవో ఇచ్చిందే కానీ ఇది ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు, ఏ ఉద్యోగులకు లేదు. మనకు ఉద్యోగస్తులకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారంగానే పనిచేస్తారు తప్ప ఖచ్చితంగా మరి ఈ రోజున ఉద్యోగ వర్గం అంతా కూడా ఈ జీవోను వ్యతిరేకిస్తున్నాయి. మరి గెజిటెడ్ అధికారులంతా కూడా మరి తిరగమలుతా ఉన్నారు ప్రభుత్వం మీద. ఏమి అసలుకు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ బెదిరింపులు ఏంటి అనేటువంటి నెపంతో ఇదంతా కూడా ప్రభుత్వము గ్రహించి వెంటనే ఆ జీవోని మరి ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా నేను ఉద్యోగాల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను.